మరి నిరుపేదలకి ఎంతో అవసరం ఉన్న రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డు విషయంలో కానీ కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 85% జనాభాకి 3,42,00,000 మందికి సుమారు 1,06,00,000 రేషన్ కార్డులు. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం, ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డిలో ముఖ్యమంత్రి గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం మొదలవుతున్న విషయం నేను ఎంతో సంతోషంగానే మనవి చేస్తున్నాను. మిత్రులారా, గతంలో గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మనకి రేషన్ కింద దొడ్డు బియ్యం వచ్చేవి. ఆ దొడ్డు బియ్యం ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అనేవాళ్ళు. 90% దొడ్డు బియ్యం మీ అందరికి తెలుసు. అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్త వినాలి. రేషన్లో మీకు వచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% తినకపోయేవాళ్ళు. ఆ దొడ్డు బియ్యాన్ని మళ్ళీ 5 రూపాయలకు 10 రూపాయలకు కిలోకి అమ్ముకొని రైస్ మిల్లర్లో అక్రమ దందా బీర్ కంపెనీలకో కోళ్ల ఫారాలకో అమ్ముడు పోయాయి. దాని మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న వడ్లు మరి మన రైతులు వేసుకునే విధంగా ప్రోత్సహించి ఆ వడ్లని కొనుగోలు చేసి ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం రేషన్లో 3,42,00,000 మందికి మనిషికి 6 కిలోలు ఉచితంగా ప్రతి నెల మంచి నాణ్యత ఉన్న సన్న బియ్యం ఇస్తున్న విషయం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ గమనించాలి. గతంలో ఏ ప్రభుత్వంలో లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్టుగా నాణ్యతతో సన్న బియ్యం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 14,894 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి మధ్యతరగతి వాళ్ళకి 3,42,00,000 మందికి 1,06,00,000 తెల్ల కార్డుల ద్వారా రేషన్ కార్డుల ద్వారా 14,800 కోట్ల రూపాయలతో మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 85% జనాభాకి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం దయచేసి అందరం గమనించాలి. ఆ సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాము. ఆ సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియకి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ 1,06,00,000 రేషన్ కార్డులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసే ప్రక్రియ కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇదే సమయం రాష్ట్రంలో అన్ని 33 జిల్లాల్లో మంత్రుల ద్వారా ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 89 రేషన్ కార్డులు ఉంటే ఆనాడు 2,81,00,000 మందికి రేషన్ బియ్యం వచ్చేది, దొడ్డు బియ్యం వచ్చేది. మనం వచ్చిన తర్వాత మరో 16.5 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఇచ్చి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కంటిన్యూయింగ్ ప్రాసెస్, ఒక నిరంతర ప్రక్రియ.
ఎంతమంది అర్హతకుంటే అంతమందికి రేషన్ కార్డు ఇస్తాం, అంతమందికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం వస్తుందని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం తెలియజేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 62 లక్షల మంది జనాభాకి ఈ రేషన్ పొందే విధంగా మనం ప్రక్రియ చేపట్టినాం. ఈ అంకె నేను మరీ చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొదలు పెట్టుకొని 1,06,00,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. 3,42,00,000 మందికి తెలంగాణలో రేషన్ బియ్యం 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మరి మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో పెద్ద మనుషులు పదే అబద్ధాలు చెప్పారు. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఉన్నాం కాబట్టి ఇంకో విషయం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ సంవత్సరంలో 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. మన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2.5 ఏళ్లలో నేరుగా వరి రైతులకి 90,000 కోట్ల రూపాయలు, వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో వరి రైతులకి వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విషయం నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమంలో 17,350 మంది మన రేషన్ డీలర్లు ఈ రేషన్ ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. రేషన్ డీలర్లకి ఇప్పుడు 1,400 రూపాయలు ప్రతి మెట్రిక్ టన్కి వాళ్ళకి కమిషన్గా ఇవ్వబడుతుంది. వాళ్ళ రేషన్ డీలర్లందరికీ కూడా వాళ్ళ ఇతర సమస్యల విషయంలో కూడా పరిష్కారం చేసే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఇదే కాకుండా విద్యార్థులకి, అంగన్వాడీ కేంద్రాలకి, హాస్టళ్ళకి మరి అన్నిటికి కూడా మంచి క్వాలిటీతో ఈరోజు సన్న బియ్యం ఇవ్వబడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, నేను రేషన్ కార్డు విషయంలో మళ్ళీ చెప్తున్నా, ఈరోజు